Hello. Welcome to my YouTube channel. Today, I will review Bigg Boss Telugu Season 9. Bigg Boss promo 2 today. తొలిరోజే బిగ్ బాస్ కి బీపీ పెంచేసిన కంటెస్టెంట్లు. నోటికాడ కూడు లాగేసి మరీ శాడిజం. బిగ్ బాస్ సీజన్ తొలిరోజు నుంచే హీటు పుట్టించేలా ఉంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీళ్లలో 6 కామనర్లు, 9 మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే అగ్నిపరీక్ష పాసై హౌస్లోకి వచ్చిన కారణంగా 6 కామనర్లని ఓనర్లని ప్రకటిస్తూ మెయిన్ హౌస్ని వాళ్లకి ఇచ్చేశారు బిగ్ బాస్. ఇక సెలబ్రిటీలను మాత్రం గార్డెన్ ఏరియాలో ఉన్న అవుట్ హౌస్లోకి గెంటేశారు. దీంతో 2 గ్రూపుల మధ్య చిన్న సైజు యుద్ధానికి బిగ్ బాస్ తాజాగా ఓ స్కెచ్ వేశాడు. బిగ్ బాస్ ఈ సీజన్ గట్టిగానే క్లిక్ అయ్యేలా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం కామనర్లే అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే అగ్నిపరీక్ష ద్వారా ఇప్పటికే ఆడియన్స్లో తమకంటూ కొంత క్రేజ్ తెచ్చుకున్నారు సామాన్యులు. పైగా ఆడియన్స్లో వీరిపై ఎలాగైనా ఒక సాఫ్ట్ కార్నర్ పక్కాగా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని ముందుకు దూసుకుపోవాలని ఇప్పటికే మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజ లాంటి వాళ్లు తమ ఆట మొదలెట్టేశారు. మరోవైపు వీళ్లని తట్టుకుని గేమ్లో నిలబడటానికి సెలబ్రిటీలు కాస్త కష్టపడాల్సిందే. పైగా అగ్నిపరీక్ష గెలిచి వచ్చారంటూ కామనర్లకి మెయిన్ హౌస్ని, లగ్జరీలని కూడా బిగ్ బాస్ ఇచ్చేశాడు. ఇక సెలబ్రిటీలని బయట గార్డెన్ ఏరియాలోని అవుట్ హౌస్లోకి తోసిపడేశారు. దీంతో ఆటోమేటిక్గా 2 గ్రూపుల మధ్య గొడవ జరగడానికి పెద్ద ప్లానింగే వేశాడు బిగ్ బాస్. అయితే వీళ్లు గొడవ పడట్లేదని అనుకున్నాడో ఏమో కానీ మధ్యలో దూరి మరి ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. డే 1కి సంబంధించిన రెండో ప్రోమోలో ఏమైందో చూద్దాం. నోటికాడ కూడు లాగేసి శాడిజం. తాజాగా వదిలిన ప్రోమోలో అటు ఓనర్లు, సామాన్యులు, ఇటు టెనెంట్లు, సెలబ్రిటీలు ఇద్దరూ కలిసి మెయిన్ హౌస్లో ఫుడ్ తింటూ ముచ్చట పెట్టుకుంటున్నారు. ఇంతలో టెనెంట్స్, ఇల్లు ఓనర్స్కి మాత్రమే మీరు ఇంట్లో నుంచి బయటికెళ్ళండి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో కొంచెం బిర్యానీ కావాలా, నీకు వేసేస్తారా అంటూ ఇమ్మానుయేల్ని అడిగాడు భరణి. ఆత్రంగా తింటున్న అందరినీ మీ ప్లేట్స్ని అక్కడే వదిలేసి బయటికెళ్ళండి అంటూ కోపపడ్డాడు బిగ్ బాస్. దీంతో తింటున్న ఫుడ్ని అక్కడే పెట్టి టెనెంట్లు అందరూ గార్డెన్ ఏరియాకి వెళ్లిపోయారు. ఇది ఆడియన్స్ దృష్టిలోకి వెళ్తే మనకి మైనస్ అవుతుందని అనుకున్నారో ఏంటో కానీ వెంటనే కామనర్లు అంతా ఒకటి డిసైడ్ అయ్యారు. నన్ను తినొద్దంటే చెప్పండి, నేను తినను, కానీ నేను అయితే నోటి కాడకూడు లాక్కోను, నో మేటర్ ఏమైనా సరే అంటూ తన అభిప్రాయాన్ని తన గ్రూపులో అందరికీ చెప్పాడు మాస్క్ మ్యాన్ హరీష్. దీంతో వీళ్లంతా కలిసి అవుట్ హౌస్కి వెళ్లి మీరు ఫుడ్ తినొచ్చు అంటూ సెలబ్రిటీలకి చెప్పారు. ఒకవేళ దీనివల్ల ఏమైనా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తే అని వాళ్లు అనగానే మేము తీసుకుంటాం అని దమ్ము శ్రీజ చెప్పింది. ఇంతలో ఓనర్స్ లివింగ్ ఏరియాకి రండి, టెనెంట్స్ హౌస్ ముందు వరుసగా నిల్చోండి అంటూ బిగ్ బాస్ మళ్లీ రెచ్చిపోయాడు. ఇక నుంచి ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఇంట్లోకి వెళ్లడానికి వీల్లేదు. బిగ్ బాస్ పంపిన ఆహారం మొత్తాన్ని తక్షణమే స్టోర్ రూంలో పెట్టండి అంటూ ఆర్డర్ వేశాడు. ఈ మాట వినగానే భోజనం తినలేదు ఇంకా అంటూ సంజన సహా మిగిలిన టెనెంట్ల ఫేసు మాడిపోయింది. అయినా సరే కామనర్లు వదలకుండా మళ్లీ వాళ్ల దగ్గరికెళ్లి మీకు ఏదైనా పనిష్మెంట్ వస్తే నేను తీసుకుంటా, మీకు అసలు రానివ్వను అంటూ శ్రీజ చెప్పింది.